హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను క్రాస్ పట్టి ఎలా కుట్టాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. మనం ముందుగా బ్లౌజ్ కటింగ్ వీడియోలో చూసినట్లయితే మనం బ్లౌజ్ పీస్వి 2 పీసెస్ తీసుకున్నాము. లైనింగ్ పీసెస్ ఏమో 4 తీసుకున్నాము. ఇప్పుడు క్రాస్ పట్టి ఎలా కుట్టాలి, క్రాస్ పట్టీలో కూడా మనము చాలా రకాలు ఉంటాయండి కుట్టుకోవడము. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్నట్లయితే ఇది సన్న క్లాత్ కాబట్టి ఇంట్లో ఉల్టా సీదా ఏది ఉందో మనము ముందుగానే ఏదైనా ఒక గుర్తు పెట్టుకోవాలి. చెప్పాను కదా, ఫ్లవర్స్ ఒక దిక్కు తిక్కుగా ఉంటాయి, ఒక దిక్కు లైట్గా ఉంటాయి, అట్లా అయినా పెట్టుకోవచ్చు. మనకు మందపాటి క్లాత్లు అయితేనేమో ఉల్టా సీదా గుర్తుపట్టవచ్చు. పట్టు క్లాత్లు అయితే దారం పోగులు ఉంటాయి కాబట్టి ఉల్టా సీదా గుర్తుపట్టవచ్చు. ఇవి మనకు గుర్తుకు ఉండదు కాబట్టి మనము కట్ చేసేటప్పుడే ఏం చేయాలంటే ఇవి ఉల్టా సీదా, ఒకటి ఉల్టా ఒకటి సీదా అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇంట్లో ఒక చిన్న టిప్ చెప్తా. ఇవి రెండు కదా, ఇవి ఏం చేయాలంటే ఒకటి లోపలికి ఒకటి బయటకు వస్తుంది అనమాట. ఈ బయటకు వచ్చే వాటికి ఇక్కడ సైడు ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇది బయటకు వచ్చే వాటికి, బయటికంటే ఏంది, ఇప్పుడు ఇది క్రాస్ పట్టు ఉంది కదా, ఇదేమో మిడిల్లోకి పోతుంది, ఇదేమో ఇట్లా మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ లోపలికి. అట్లా అర్థమైందా? ఇది బయటకు వచ్చేది, ఇదేమో లోపలికి వెళ్ళేటివి. ఇప్పుడు ఇది క్రాస్ పట్టి, ఇది సీదా అండి, ఇది సీదా, ఇది ఉల్టా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కాటు పెట్టుకున్నది సీదా సైడ్ పెట్టుకోవాలి. ఈ కాటు పెట్టుకున్నది సీదా సైడ్ పెట్టుకోవాలి. అర్థమైతే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట, ఉల్టేది సీదేది అనేది. మంచి మళ్ళ సైడు ఈ గుర్తు పెట్టుకున్నది పెట్టుకోవాలి. ఉల్టా సైడు మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకో క్రాస్ పట్టండి. ఇప్పుడు ఇది అనేది ఏమైంది, ఉల్టా కిందికి ఉంది కదా, అది సారీ సీదా అనేది కిందికి వచ్చేసింది కదా. దీనికి ఏమవుతుందంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది కింద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మీద పెట్టుకోవాలి, ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది లోపలికి పోయేది కిందికి పెట్టుకోవాలి, అంతే. ఈ కార్డు పెట్టుకున్నది ఒకదానికి పైకి వస్తుంది, ఒకదానికి కిందికి వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేయాలి. మనం వీప్ భాగం ఎట్లా చెప్పినా మంచిగా ఈడ కొనాలు పట్టుకోవాలి. ఇక చూడండి, కట్ చేయడం కూడా మంచిగా ఇక ఈ ఫ్లవర్ని పట్టుకొనే మంచిగా కట్ చేసిన అప్పుడే ప్రతి ఒక్క భాగం కూడా మనము జాగ్రత్త తీసుకుంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఒకవేళ మనం టైలరింగ్ చేయాలనుకుంటే, గిరాకీ కుట్టాలనుకుంటే మన స్టిచ్చింగ్ని చూసే వాళ్ళు డబ్బులు ఇస్తారండి. కాబట్టి అతి జాగ్రత్తగా కుట్టాలి. ఇగో ఇలా జాగ్రత్తగా పట్టుకుంటూ ఇట్లా పట్టుకుంటూ ఒక 1/2 ఇంచు మందం కొంచెం కుట్టేసుకొని ఆగాలి. ఆగి కుట్టేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఇదేం కట్ చేయొద్దు, ఇది కూడా మంచిగా ఇట్లా కొనాలు పట్టుకొని ఇట్లా కుట్టేసేసుకోవాలి. మీకేం టిప్ చెప్పినా కట్ చేసేటప్పుడు అది కొంచెం చెస్ట్ తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి క్రాస్ పట్టీలు పెద్దగా తీసుకోవాలి. అంటే ఉక్కు పట్టి సైడ్ ఏమో 4 ఇంచులు, ఈ చంకల సైడ్ ఏమో ఎంత 2.5 ఇంచులు తీసుకోవచ్చు, 3 ఇంచులు తీసుకోవచ్చు. 2.5 తీసుకుంటే షేప్ అనేది మంచిగా కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చూసా, ఇప్పుడు ఏంటంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ నుంచి ఇడికి 4 ఇంచులు, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ నుంచి ఈడికి 4, ఈ నుంచి ఈడికి 2.5 లేదంటే 3 ఇంచులు తీసుకోవచ్చు. తీసుకొని మీరు కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి ఫస్ట్ టైమే ఒక పేపర్ తీసుకొని దాని మీద మెజర్మెంట్ పెట్టుకొని చిన్న పేపర్ కట్ చేసి పెట్టుకురనుకో సూపర్. అంటే ఎట్లా, మీకు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడల్లా తొందరగా పేపర్ పెట్టి కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇది కుట్టినా కదా,
ఇగో దీనికి ఎక్కువ తక్కువలు ఇప్పుడే కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువలు కట్ చేసుకోవాలి. ఇట్లా ఇదిగో ఇట్లా కిందికి మీదికి చూసుకొని ఇట్లా ఎక్కువ తక్కువలు కట్ చేసుకోవాలి. ఇగో చూడండి, ఇట్లా ఎక్కువ తక్కువలు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునేటప్పుడే ఏమన్నా షేప్ లేదనుకో అప్పుడే కరెక్ట్ షేప్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక అప్పుడు ఇవి రెండు ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కరెక్ట్ ఉన్నాయా లేదా ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఇదిగో ఈ కుట్టు ఇట్లా సమానం ఉండాలి. ఇగో ఈ కుట్టు ఇగో ఇట్లా మనం ఒకదాని మీద ఒకటి పెడితే రెండు కుట్లు ఒకటే దాని మీదకి రావాలి. అట్లా ఇప్పుడు నేను మీతో మాట్లాడుకుంటే దీన్ని పెద్ద కుట్టేసిన, ఇప్పుడు చిన్న కుట్టేస్తా. ఇప్పుడు వచ్చేసింది కదా. ఇప్పుడు మనము 2 క్రాస్ పట్టీలు కుట్టినాం. 2 క్రాస్ పట్టీలు కుట్టినాం కదా. ఇప్పుడు దీనికి ఈడ చూసిరు కదా గుర్తు. ఇప్పుడు ఈడ గుర్తు చూసిరు కదా, ఈ గుర్తు దాన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఒకదానికి మీదకి ఉంది, ఒకదానికి కిందికి ఉంది. ఈ మూతులు అనేవి ఇక్కడ సైడ్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ లేవు. ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి. మనం ఇట్లా పెట్టుకోవాలి. కరెక్ట్ షేప్ ఇది. అర్థమవుతుందా? దీన్ని ఇప్పుడు ఈడ గుర్తుంది కదా, ఈడ దీన్ని ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మంచిగా ఇట్లా చేయితో అనుకొని ఈ నుంచి మనము వీపు భాగం కుట్టినాం కదా, దానికి ఎట్లా కుట్టినామో దీనికి కూడా అట్లనే కుట్టు రావాలి. ఇప్పుడు దీనికి ఇక ఈడ గుర్తుంది కదా, ఈ గుర్తును ఇట్లా అనేసి ఇగో ఒకదానికేమో ఇక్కడ సైడ్ వస్తుంది, ఒకదానికేమో ఇక్కడ సైడ్ వస్తుంది. రెండు మిడిల్లో ఇవి వస్తాయి. ఉల్టా పల్టా కుట్టొద్దండి. నేర్చుకునేటప్పుడు మొత్తం ఉల్టా పల్టా కుడతారు, ఇప్పుతారు, కుడతారు. ఇంకొకటి, మనం కుట్టేటప్పుడు ఏదైనా మిస్టేక్ పోయిందనుకో పోనీతి అని ఊకోదు, అస్సలు ఊకోదు. ఒకవేళ తప్పు స్టిచ్చింగ్ చేసామనుకో దాన్ని ఇప్పాలి. కష్టపడి పిన్నిస్ తీసుకొని అయినా సరే దాన్ని మొత్తం కుట్లు విప్పేసేయాలి. విప్పేసి మళ్ళీ కుట్టాలి. అట్లా ట్రై చేస్తేనే మనకు టైలరింగ్ అనేది వస్తుంది, బ్లౌజ్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు రెండు భాగాలు కుట్టేసిన నేను, ఎంత బాగున్నాయి. 2 భాగాలు అనేటివి కుట్టేసిన. అర్థమైందా? ఇంతే ఫ్రెండ్స్, క్రాస్ పట్టీలు కుట్టడం ఇలాగే. ఇంకా నేను ఇప్పుడు స్టార్టింగ్ కుడుతున్నా కాబట్టి ఇంతకే చేస్తున్నా. ఇంకా ముందు నేను బ్లౌజులు కుడితే ప్రతి ఒక్క వీడియో పెట్టడానికి ట్రై చేస్తా కాదు, కంపల్సరీ పెడతా. కానీ అన్నీ విడివిడిగా పెడతా. మీరే ఒక్కొక్క భాగం చూసి నేర్చుకోండి. అన్నీ ఒక్కొక్క పార్ట్ అలాగ వీడియో పెడతా. ఇప్పటికైతే క్రాస్ పట్టీలు చూసిరు కదా, దీనిపైన ఒక కుట్టేసుకురు కదా, ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఇది మనకు బయటకు వచ్చేస్తుంది. ఇది మనకు బయటికి కనిపించే భాగం, ఇది లోపలికి పోయే భాగం. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కకున్న
బెల్ బటన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్.